ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ అయితే చాలా సూపర్ అండ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ డిజైన్ అండి. చాలా గ్రాండ్ లుక్, మళ్ళీ అలాగే డీసెంట్గా పాష్ లుక్ కనిపించాలి అలా ఉంటుందండి ఈ డిజైన్ అయితే. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనకు మెటీరియల్ వచ్చేసి ఇలా పర్ల్ తీసుకున్నానండి. పెద్దది ఒకటి, పెద్ద సైజులో ఒకటి ఉంది, ఇంకొచ్చేసి మీడియం సైజులో ఉంది, మళ్ళీ దానికన్నా చిన్నది ఒకటి. ఇదిగోండి చిన్న సైజులో, జీరో సైజ్ కాకుండా దానికన్నా కొద్దిగా పెద్దగా ఉంటుందన్నమాట. ఇదిగోండి 1 by 1 3 స్టెప్స్లో ఉండేలా చూసుకోండి. పర్ల్ అయితే అలా తీసుకున్నాను. ఇంకొచ్చేసి క్యాప్ బెడ్ తీసుకున్నానండి. అలాగే మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ కావాలి, కాటన్ థ్రెడ్ అండి. హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిలు, జరీ థ్రెడ్, గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే ఇదిగోండి పెద్ద ఐ నీడిల్ అండి, చాక్ పీస్ అండి, సిజర్, గ్లూ, ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నాను. కొద్ది దూరం కావాలంటే 1.5 ఇంచ్ అయినా సరే పెట్టుకోవచ్చు, అలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి పెద్ద ఐ నీడిల్ అండి. పెద్దది ఐ నీడిల్ అంటే నేను ఎక్కువ మటుకు ఇదొకటి, ఇంకొచ్చేసి చిన్న నీడిల్ అండి. ఇదిగోండి మనం హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్. ఇంకొచ్చేసి మనము రెగ్యులర్గా మనం ఇంట్లో ఉంటుంది కదా పోలు గుచ్చడానికి అనేసి ఆ నీడిలే తీసుకుంటానండి నేను. ప్రతి ఒక్క డిజైన్ అయినా సరే మీరు చూడొచ్చు. ఈ నీడిల్ మళ్ళీ ఇంకో చిన్న నీడిల్, 2 నీడిలే వాడతాను ఎక్కువ మటుకు. ఇంకా వేరేదైతే ఎప్పటివరకు అయితే ఏది వాడలేదండి డిజైన్కి అయితే. ఇదిగోండి ఈ నీడిల్ అండి. ఇంకొచ్చేసి కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. సేమ్ పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. కాటన్ థ్రెడ్ వచ్చేసి 2 వరుసలు అయితే తీసుకున్నానండి. నీడిల్ లోపట వేసుకోవచ్చు. ఇలా నీడిల్ లోపట వేసుకోవాలండి. మొత్తం 4 వరుసలు అవుతుంది. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి క్యాప్ బీడ్ తీసుకున్నానండి. క్యాప్ బీడ్ ఈ నీడిల్ లోపట వేసుకోవాలి ఫస్ట్. మళ్ళీ వచ్చేసి పర్ల్ బీడ్ పెద్దది, ఇదిగోండి. మళ్ళీ వచ్చేసి పర్ల్ బీడ్ మీడియం సైజ్, ఇదిగోండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పర్ల్ బీడ్ చిన్న సైజ్, ఇదిగోండి. ఇలా స్టెప్ బై స్టెప్ కనిపించేలా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఇక్కడ నేను చిన్న నీడిల్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే పెద్ద నీడిల్ అయితే మనకు థ్రెడ్ కంఫర్ట్ చాలా ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. అలాగే వర్క్ అనేది మనకు ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఏదైనా పెద్ద నీడిల్ వాడినప్పుడు ఇలా మనకి బీడ్స్ అనేది ఈజీగా రావడానికి ఇలా ఉండాలండి. ఇలా లేకపోతే చిన్న నీడిల్ అప్పుడు వాడచ్చు. ఇదిగోండి ఈజీగా ఇలా వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుకని ఇలా పెద్ద నీడిల్ అయితే తొందరగా మనకు వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇలా మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకొని మళ్ళీ ఈ నీడిల్ అనేది పైనుంచి బీడ్ లోపల నుంచి ఇలా తీసుకురావాలి. ఇదిగోండి ఇలా చాలా ఈజీ. అలాగే డిజైన్ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. శారీస్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత కింద లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ కొద్ది పొడవు పెట్టుకోండి లెంత్, ఎందుకంటే నాట్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత పర్ల్స్ కదా కొద్ది వెయిట్ ఉంటాయి. అయితే ఇక్కడ థ్రెడ్ అనేది మీరు వదలకుండా ఇలాగే పట్టుకోండి. ఇదిగోండి థ్రెడ్ని ఇలా పార్టిషన్ చేసుకోండి. ఇలా నాట్ వేసినట్టు ఇలా పెట్టుకొని మధ్యలో అయితే ఈ ఫింగర్ని అయితే ఈ గ్యాప్లో ఇలా పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్. ఇదిగోండి ఇలా ఈ గ్యాప్లో నుంచి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈ సిల్క్ థ్రెడ్ అనేది స్లిప్ కాకుండా ఇదిగోండి ఈ ఫింగర్తో ఇలా పట్టేసుకోవాలి. అప్పుడు ఇదిగోండి ఈ కాటన్ థ్రెడ్ అనేది అప్పుడు ఇలా మరి టైట్ కాకుండా కొద్దిగా లూజ్ పెట్టేసుకొని లెంత్ అనేది చూసుకోండి ఎంత కావాలి అనేసి. పొడవు ఎంత కావాలి చూసుకొని అప్పుడు టైట్గా ఒక 2 నాట్ అనేది వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా అది, ఇంకా జరీ థ్రెడ్ వేసుకున్నాను గోల్డెన్ కలరు. ఇక్కడైతే ఇలా నాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఎవరు కమెంట్ అయితే చేయట్లేదు, మళ్ళీ డిజైన్ ఎలా ఉందో చెప్తే నేను ఇంకో వేరే డిజైన్స్ చేయడానికి బూస్టప్ అవుతుంది ఫ్రెండ్స్. కమెంట్ అయితే చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి. ఇలా ఇక్కడ కింద నాట్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా ట్రిమ్ చేసుకోవాలి కింద. ఇదిగోండి బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ కావాలంటే మొత్తం పర్ల్ వేసుకొని ఇక్కడ ఈ క్యాప్ బీడ్ అనేది స్కిప్ అయినా చేసుకోవచ్చు, కానీ కొద్దిగా డిఫరెంట్ లుక్ ఉంటుందనేసి బాగుంటుందనేసి ఇలా వేసి ట్రై చేశానండి. మరి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి, బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఈ డిజైను కొద్ది హెవీ శారీస్కి అయితే ట్రై చేయండి, కొద్ది దూరం ఉండేలా. లైట్ వెయిట్ శారీస్కి అయితే ఇంకా దూరం పెట్టండి. పర్ల్ కదా వెయిట్ ఉంటుంది, గమనించి చూసి జాగ్రత్త వేసుకోండి. అలాగే ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.